నమస్తే. నిన్న దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లు ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడం మీద నిరసనగా నిన్న కాంగ్రెస్ నేతలంతా కూడా మరి ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఆ ధర్నా కార్యక్రమం మొత్తం కూడా నిన్న అద్దంకి మాట్లాడిన మాటలు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారినాయి. సో అంజన్ కుమార్ యాదవ్ మరి కిషన్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడినట్టు కొంత ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కావచ్చు, ఇటు అద్దంకికి సంబంధించి డిస్ట్రిక్ట్ భూములు దగ్ధం చేస్తూ ఉన్నారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు అంజన్ కుమార్ అదేవిధంగా అద్దంకిలు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ లడాయి చేస్తున్నారు. మాట్లాడదాం. అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం మనతో పాటున్నారు. సో నిన్న మీరు మాట్లాడిన అద్దంకి మాట్లాడిన స్పీచ్ హైలైట్గా నిలిచింది ఈడీ ఆఫీస్ ముందు. ఎందుకు మీరు ఆ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది? కాదు, సో హకీకత్ చెప్పిన. హకీకత్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడినాం మేము. మొన్నటి పేపర్లో కిషన్ రెడ్డి ఏం మాట్లాడినాడు, కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు లేదు లజ్జ లేదు అని మాట్లాడేది. ఏం భాష? కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు లజ్జ అంటే నువ్వు కాంగ్రెస్ ఎవరో ఒక పేరు చెప్పేది ఉంటే నువ్వు. మేమందరం కాంగ్రెస్లో ఉన్నాం, మేము ఈ యోధులు ఉన్నారు కాంగ్రెస్లో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం తప్పు కదా అది? అది మాట్లాడేది మేమే మాట్లాడాం. మేము మా దేశం గురించి మా నేతలు కాంగ్రెస్ గాంధీ కుటుంబం కానీ అందరు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడే వాళ్ళందరూ కూడా దేశం కోసం దేశం అఖండత గురించి స్వాతంత్రం గురించి పోరాడి ఈరోజు స్వాతంత్రం వచ్చిన నాయకుల ఫ్యామిలీ అది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళందరూ జైల్లో పాలయ్యి వచ్చిన వాళ్ళే కదా. ఎందుకోసం వచ్చిర్రు? వాళ్ళ ప్రాపర్టీల కొట్లాటలకు పోయిరా జైళ్ళకు? దేశం గురించి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా దేశాన్ని గురించి చేసింది. వాళ్ళ మీద మీరు కష్ట సాధింపు సరిగా ఏదో మనీ లాండింగ్ కేసు ఏమైనా ఉన్నదా? పశీలేదు, కసలేదు, ఉంటే పగ సాధింపు చర్యలో భాగంగా మీరు ఈడీ ఆఫీస్కు పిలిచి గంటలు కుంభం పెట్టి వాళ్ళ మీద కష్ట సాధిస్తే దాని గురించి మేము మాట్లాడినాం. తప్పి ఏం మాట్లాడినాం? కానీ ప్రధానంగా బీజేపీ నాయకులు బండి సంజయ్ అంటున్నారు అసభ్యకరమైనటువంటి పదజాలం అటు మోడీ మీద, అమిత్ షా మీద, ఇటు కిషన్ రెడ్డి మీద ఉపయోగించారు. క్షమాపణ చెప్పాలి బేషరతు కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరు నోటికొచ్చాక మీరు మాట్లాడొస్తే అది వర్తిస్తుంది. మేము మాట్లాడితేనేమో దాన్ని క్షమాపణ చెప్పాలి. దేనికి క్షమాపణ చెప్పాలి? చెప్పాము మేము. ఎందుకు చెప్పాలి? ఏం అసభ్యంగా మాట్లాడినాము? మాకు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. మీ ఒక్కొక్క రాష్ట్ర నాయకులు ఒక్కొక్క తీరు మాట్లాడరు. ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్కడు గాంధీ ఏడబుట్టిండు, మీ కులం ఏంది, ఇవన్నీ డ్రామా మాటలు మాట్లాడతారు. మేము మాట్లాడే వరకు నేను నచ్చుతుందా? అంటే గతంలో బీజేపీ మాట్లాడిన మాటల్ని మనసులో పెట్టుకున్నదా? అంటే రాహుల్ గాంధీ ఏ కులము, రాహుల్ గాంధీ ఏ మతం అనేటువంటి అంశాలని మీరు మనసులో పెట్టుకొని ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తారు. దేశం గురించి త్యాగం చేసిన కుటుంబం ప్రాణాలు అర్పించారు. అలా ఏం గురించి కొట్లాడిస్తే బాంబులు వేసిరు ఆయన మీద, ఆమె బుల్లెట్లతో కాల్పులు ఏం చెప్పారు? దేశం అఖండంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని దాని మీదనే కదా. మొన్న ప్రధానమంత్రి కావాలంటే కాలేదు, 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ పెట్టి నడిపించిరా. మీకు ఏమైనా ఉన్నదా? సెంటిమెంట్ కొడతారు. మేము హిందువులం కామా? రాముడు మా ఇంట్లోనే మా మొత్తం ఫ్యామిలీ పేరు దేవుళ్ళ పేరు. మీరు ఎట్లకైనా వచ్చి పుట్టారన్న సెంటిమెంట్ కొట్టి కోట్లు కొడతారు. అది చేసేది ఏదైనా ఉన్నదా మీకు? దేవుని పేరు చెప్తారు. మేము దేవుళ్ళ మొక్కమా? రాహుల్ గాంధీ దేవుణ్ణి మొక్కడా? గుళ్ళకి పోలేడా? ఎక్కడ పోలేడా? హనుమంతుని గుడికి పోలేడా? శివాజీని మేము చేయమా? శివాజీ శ్మశాలు తీసుకొని మహారాష్ట్రకు పోయిండు ఆ పాదయాత్రలో మా రాహుల్ గాంధీ. మీకు ఎందుకు ఇవన్నీ? మీకు పట్టా రాసి ఇచ్చినాడు రాముడిని. మా దేవుడు రాముడు, మీరు అసలు డూప్లికేట్ భక్తులు బిడ్డ అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. సో ఎట్లా చూస్తారు? ఈడీకి సంబంధించి నిజంగానే హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని మరి ఛార్జ్షీట్లో పేరు దాఖలు చేశారు కదా, దీని ఎట్లా? జరగలేదు, ఏం లేదు. డైవర్షన్ పార్టీకి చేస్తున్నారు. దేనికి డైవర్షన్ చేస్తున్నది బీజేపీ? ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా. అదేవిధంగా కులగణన చేసి రాహుల్ గాంధీ దేశం మొత్తంలో అది పేరు చేస్తుండే. ఇప్పుడు మీరు చేయాలి దేశం మొత్తంలో. బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు దేశంలో? 90% ఉన్న బీసీలు, ఎస్టీ, ఎస్సీల అంత మళ్ళీ ఓరు కలర్ పట్టినోడు, ఓరు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, అవన్నీ అడుగుతున్నాడు కదా. మీరు కేవలం అదాని అంబానీలకి చేసి లక్షల కోట్లు మాఫీలు చేసుకుంటా చేస్తే దీన్ని నేషనల్ మనీ లాండింగ్ జరిగిందంటారా? లక్షల కోట్లు ఏమో లూటీ చేసి మీరు ఇస్తారు. మీరు చేసి మీ ఖర్చులు పెట్టే దాంట్లో ఒక్కరోజు ఖర్చు కాదు అది మనీ లాండింగ్ అనే కేసు. దాని మీద ఇట్లా కక్ష సాధింపు. ఎప్పటిదో కేసు ఆయన బయటికి వెళ్తే లాలూ ప్రసాద్ను తీసుకొస్తారు, మళ్ళీ లోపడేస్తారు. ఆయన సాగు బతుకులో ఉన్నాడు ఎయిమ్స్లో హాస్పిటల్లో, కిడ్నీలు పేలాయి డయాలసిస్ మీద. ఎవడు బలుగు బలహీన వర్గాల లీడర్ పైకి వస్తూ ఉంటే మీరు వాళ్ళని కష్టసాధింపు చేసి ఈ సెంటిమెంట్ కొట్టి హిందూ ముస్లిం
అదేవిధంగా రాముని పేరు మీద రామునిది అయిపోయింది, ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏదైనా తీసుకొని ముందుకు వసడానికి ఇవన్నీ తమాషాలు చేస్తారు. ఇట్లా ఫిర్యాదు చేసిరు, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తారు. కేసు నమోదు చేస్తే హాజరవుతారా? దానికి ఎన్ని కేసులు పెట్టినా మేము హాజరవుతాం. మాకు సీమి నెత్తురు ఉంది, మాకు కూడా అదే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. దాని గురించి మేము దేని దాకా పోరాడతాం. మా దగ్గరికి వస్తే మట్టుకు మేము సహించేది లేదు. నిన్న అంజన్ కుమార్ మాట్లాడిన పదజాలం కరెక్ట్ అంటున్నారా, తప్పు అనుకుంటున్నాం? హైదరాబాద్లో మేము మాట్లాడే భాషనే అది. ఏమి ఊరికి అడ్డగోలుగా మాట్లాడినా కాదు. నువ్వు అన్న పేపర్ ముఖంగా ఒక కేంద్రం అటు సిగ్గు లజ్జ అంటే ఏమన్నమాట? ధర్నాలు చేస్తే సిగ్గు లజ్జ అని మాట్లాడతావా నువ్వు? వాట్ ఈస్ దిస్? సిగ్గు లజ్జ అంటే నీకు నువ్వు అంత తురుంచియా నువ్వు హైదరాబాద్లో? మేమందరం మేము ఉన్నావు. నీకన్నా ముందు ఎంపీ అయినా, నీకన్నా ముందు 2 సార్లు ఎంపీ అయినా. ఎప్పుడైనా నిన్న ఇట్లా మాట్లాడింది? ఎన్ని మాటలు మా నాయకులను మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మా ప్రియాంక గాంధీకి బీజేపీ ఒక ఎంపీ ఏదో మాట్లాడింది కదా, మీకు తెలియదా? అది మాట్లాడవచ్చా? తునాతునకలైన వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా దేశాన్ని గురించి చనిపోతే మీరు ఇలా పట్టుకొని నానా ఇబ్బందులు పెడుతుంటే మేము ఎట్లా ఊరుకుంటాం? ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకుడిగా అని ఈ సందర్భంగా చెప్తున్నాం. కిషన్ రెడ్డి మోదీ మోదీ అంటే మీ మోదీ పార్లమెంట్లో ఏమన్నారా? అంబేద్కర్ ఆయన దేవుడా అన్నారు. మీరు ఆయన పాలు పోసి పాలాభిషేకం ఎందుకు చేస్తున్నాం? మోదీ మీ నాయకుడు రాడా? కిషన్ రెడ్డికి అడుగుతున్నా. అమిత్ షాకు అడుగు మళ్ళా, ఆయన ఎందుకన్నావా పార్లమెంట్లో ఇట్లా ఇవాళ ఏమో పాలతో కలుగుతున్నావు నువ్వు వచ్చిడా? కానీ అంబేద్కర్ గురించి ప్రజలకు తెలియజేస్తాం, అంబేద్కర్కు కాంగ్రెస్ చేసిన అవమానం అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఈ 7 రోజుల పాటు కూడా చేస్తుంది. 22 తారీఖు దాకా ఉత్సవాలు చేస్తాం, జయంతి ఉత్సవాలు. ఎవరు? బీజేపీకి ఇదే కదా చేతగాని చేసి, ఎవరిని హైజాక్ చేసి తప్పుడు కథలు కార్యక్రమాలు. వీళ్ళ నాయకుడా నేను అడుగుతున్నా. అమిత్ షా పార్లమెంటు నిండు సభలు అన్నాడు కదా, అంతకన్నా ఇంకేం నిదర్శనం కావాలి మీకు? అన్నాడా లేదా? అంబేద్కర్ దేవుడా, దేవుని కన్నా ఎక్కువ పూజలు చేస్తారు కదా. నువ్వెందుకు పాలతో కడిగినావు మొన్న అంటే ఇది ఎక్కడో పోతుంది, మాకు అన్యాయం జరుగుతుందని పాలు తీసుకుపోయి కడుగుతున్నాను కిషన్ రెడ్డి. అలా గురువు ఏమో ఈ బండి సంజయ్ ఏమో చెప్పులు మోస్తాడు, వాళ్ళేమో అట్లా మాట్లాడతారు, వీళ్ళేమో ఇట్లా చేస్తారు. ఇది ఏమన్నా పొంతన ఉందా? ఇవన్నీ ఎలక్షన్ వస్తున్నాయి, స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి, సెంటిమెంట్ కొట్టాలి. మళ్ళీ అది జై శ్రీరామ్ అని మా దేవుడు మా అందరూ వీళ్ళకి రాసిచ్చినారు పట్ట దేవుడు. మేము అంటలేమా జై శ్రీరామ్? మీ ఇళ్ళల్లో లేకుండా వచ్చి మా ఇళ్ళల్లో నీ దేవుని గుళ్ళు ఉన్నాయి. వటబాజీ మాటలు దేనికి దానికే పెట్టురు మళ్ళా. ఇప్పుడు ముస్లింల గరీబోలో ఇక మన వేరే సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. ఎందుకు మనకు మాట్లాడడానికి చాలా. వక్ఫ్ బోర్డు బిల్లు కూడా మీరు వ్యతిరేకం ఉన్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ. మా హైకమాండ్ చేసింది మీకు తెలియదా? రాహుల్ గాంధీ ఏం లైన్ తీసుకురా ఆ లైన్ మీద ఉన్నాం అందరు కాంగ్రెస్. సరే, ఫైనల్గా ఏం చెప్తారు? డిస్ట్రిక్ట్ బొమ్మలు దగ్ధం చేస్తున్నారు, క్షమాపణ చెప్పాలంటున్నారు, పిఎస్లో ఫిర్యాదు చేస్తున్నారు. సో అంజన్ కుమార్ స్టాండ్ ఏంటి నిన్న మాట్లాడిన మాటల మీద? యాజ్ ఇట్ ఈస్ స్టాండ్. మేము మా నాయకులను మనసు నొప్పిస్తే మీకు మనసు నొప్పిస్తాం అంతే. సో ఇది మొత్తం మీద మా పార్టీ అగ్రనాయకుల మీద గతంలో ప్రియాంక గాంధీ మీద కావచ్చు, రాహుల్ గాంధీ మీద కావచ్చు మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము మర్చిపోలేము. గతంలో అంబేద్కర్ను సైతం పార్లమెంట్లో అమిత్ షా అవమానపరిచిండు. అప్పుడు అవమానపరిచి ఇప్పుడు పాలాభిషేకం చేస్తున్నారా? ఇది హైదరాబాద్ లాంగ్వేజ్ ఇట్లనే ఉంటుంది. నేను ఎక్కడ కూడా ఎక్కువ అసభ్యకరమైనటువంటి పదజాలం వాడలేదు. కామన్గా మాట్లాడే భాషనే మాట్లాడినట్టు అంజన్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా క్షమాపణ చెప్పను, కేసులకు భయపడనంటూ అంజన్ కుమార్ క్లారిటీ ఇస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది. మరి బీజేపీ కాంగ్రెస్ ఈ అంశాన్ని ఎక్కడి దాకా తీసుకుపోతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.